మై డియర్ స్టూడెంట్స్, చూడండమ్మా, నిన్న మనం పర్సనల్ సెల్లింగ్ వల్ల ప్రయోజనాలు ఏమిటి, లోపాలు ఏమిటి అనే విషయం గురించి తెలుసుకున్నాం. ఈరోజు క్లాసులో అమ్మకాల ప్రోత్సాహం అంటే ఏమిటి, దాని యొక్క ధ్యేయాలు, అమ్మకాల ప్రోత్సాహం యొక్క వివిధ రకాలైనటువంటి సాధనాలని సేల్స్ పెంచుకోవాలి అంటే ఏ పద్ధతుల్ని ఉపయోగించాలి అనే దాని గురించి ఈరోజు క్లాసులో తెలుసుకున్నాం. అంటే అమ్మకాలు పెరగాలి అంటే ఏ ధ్యేయాలతోటి అమ్మకాలని పెంచుకోవచ్చు అంటే వివిధ వస్తు సేవల యొక్క అమ్మకాలని ప్రోత్సహించేటువంటి ప్రక్రియ విధానాలన్నింటినీ మనం ప్రమోషన్ మిశ్రమం అంటాం. మార్కెటింగ్ మిశ్రమంలో ప్రమోషన్ మిశ్రమం అనేటువంటిది ఒక భాగం. ఇది ప్రధానమైనటువంటి పాత్రని పోషిస్తూ వస్తుంది. అయితే ప్రమోషన్ మిశ్రమం యొక్క ప్రధాన ధ్యేయాలు, లక్ష్యాలని మనం ఇదివరకు తెలుసుకున్నాం. అంటే ఏమిటి, ప్రతి సంస్థ తన వస్తువుల ఉత్పత్తి గురించి మార్కెట్కు, వినియోగదారులకు తెలియచెప్పేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఆ ప్రయత్నాలకి ఈ ప్రోత్సాహక మిశ్రమం అనేటువంటిది ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే సంస్థలు వాళ్ళ యొక్క లక్ష్యాలని, వాళ్ళ యొక్క లక్షణాలని, ప్రయోజనాలని, అలాగే ప్యాకింగుల్లో వచ్చినటువంటి వీటన్నింటి గురించి వినియోగదారులకి అందజేయాలి అనుకుంటూ ఉంటారు. ఆ అందజేసేటువంటి లక్ష్యం ఈ ప్రమోషన్ మిశ్రమంలో ఉంటుంది. అయితే ఇంకా ఏమంటున్నాము, ప్రోత్సాహక మిశ్రమం చర్యల వల్ల బ్రాండ్ యొక్క విశ్వసనీయతని పెంచుకోవచ్చు. అలాగే వినియోగదారులని ఆకర్షించేటువంటి ప్రయత్నాలు కూడా ఈ సేల్స్ ప్రమోషన్లో చేస్తూ ఉంటాం. అయితే మార్కెట్లో మనకి కాంపిటీషన్ ఉంటుంది. ఆ పోటీదారుల యొక్క వ్యూహాలకి, వాళ్ళ యొక్క పథకాలకి అనుగుణంగా మనం కూడా మన యొక్క వ్యూహాలని తయారు చేసుకోవాలి. అమలు జరిపేటువంటి లక్ష్యం ప్రధానమైనటువంటిది. అలాగే వస్తువుల వినియోగాన్ని పెంచడం ద్వారా మార్కెట్లో తమ వస్తువుల యొక్క ఉత్పత్తులని కంటిన్యూషన్గా డిమాండ్ ఉండేటట్లుగా మనం మన యొక్క లక్ష్యాన్ని తయారు చేసుకోవాలి. ఇది కూడా ప్రమోషన్ మిశ్రమాన్ని రూపొందించడంలో మరొక ప్రధానమైనటువంటి లక్ష్యం. అలాగే వస్తువుల యొక్క అమ్మకాలలో వాతావరణం, అలాగే కాలానుగుణంగా వచ్చేటువంటి మార్పులు, వాటి ఫలితాలను తగ్గించి డిమాండ్ స్థిరంగా ఉండేటట్టు చేయడానికి సంస్థలు సరైనటువంటి చర్యలని తీసుకోవాలి. ఈ లక్ష్యాలతోటి సేల్స్ని పెంచుకోవచ్చు. అయితే ఈ సేల్స్ని పెంచుకోవడానికి, సేల్స్ ప్రమోషన్ ఈ అమ్మకాల ప్రోత్సాహాన్ని పెంచుకోవటానికి సాధారణంగా కొన్ని సంస్థలకి కొన్ని పద్ధతులు ఉంటాయి. అందులో ముఖ్యమైనటువంటివి, ఆ పద్ధతులని 3 రకాలుగా విభజన చేయడం అనేటువంటిది జరిగింది. అంటే వాళ్ళకి ఆ 3 వేరువేరు పథకాలను రూపొందించి అమలు చేస్తూ ఉంటారు సంస్థలు. అంటే ఏంటవి? 1 వినియోగదారులకు సంబంధించినవి, 2 వర్తకులకు సంబంధించినవి, 3 సేల్స్మెన్స్కి సంబంధించినటువంటివి. అంటే వినియోగదారులని ఆకర్షించడానికి కొన్ని పద్ధతులని, సాధనాలని సంస్థలు ఉపయోగించి వాళ్ళ యొక్క
సేల్స్ని పెంచుకుంటాయి, అమ్మకాలని పెంచుకుంటాయి. వాళ్ళ యొక్క అమ్మకాలని పెంచుకోవడానికి సంస్థలు 3 రకాలైనటువంటి పద్ధతులను ఉపయోగిస్తారు అని చెప్తున్నాం. ఒకటి వినియోగదారులను దృష్టిలో పెట్టుకోవాలి, రెండవది వర్తకులని దృష్టిలో పెట్టుకోవాలి, మూడవది సేల్స్ మ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అయితే వినియోగదారుల ప్రోత్సాహ పద్ధతులు ఏమిటో, వినియోగదారుల ద్వారా ఎలా సేల్స్ పెంచుకోవాలి ముందుగా అంటే, వినియోగదారులకి నమూనాలు, శాంపిల్స్ అంటాం మనం. వినియోగదారుడిని ఆకర్షించాలి అంటే కనుక వాడికి శాంపిల్స్ అనేటువంటి ఇవ్వడం కూడా ఒక రకమైనటువంటి సేల్స్ పెంచుకోవడానికి ఇది ఒక రకమైనటువంటి సాధనం. అంటే ఈ పద్ధతిలో వస్తువులలో కొంత భాగం వినియోగదారుడికి ఉచితంగా పంపిణీ చేస్తాము. అప్పుడు కొత్త వస్తువులు విడుదల చేసేటప్పుడు, కొత్త వస్తువుల్ని మార్కెట్లోకి మనం విడుదల చేసేటప్పుడు ఆ వస్తువు వ్యాపారం ప్రారంభంలో ఉన్నప్పుడు ధర లేకుండా ఇచ్చేటువంటి వస్తువులని మనం శాంపిల్స్ అంటాం, నమూనాలు అంటాం. వీటి ద్వారా వస్తువులకి మార్కెట్లో డిమాండ్ అనేటువంటిది ఏర్పడుతుంది. అప్పుడు కొత్త తరహా వస్తువులతో నమూనాలు ఇవ్వడం అత్యవసరం. కాబట్టి నమూనాలు తక్కువ ఖర్చుతో కూడుకునేటువంటివి. తద్వారా సంస్థలు వాళ్ళ యొక్క అమ్మకాలని పెంచుకోవచ్చు. రెండవది కూపన్లు. అంటే సేల్స్ పెంచుకోవాలి అంటే కనుక సంస్థలు మనకి కూపన్లు అనేటువంటివి ఇస్తాయి. ఆ కూపన్లు ఏ విధంగా ఉండొచ్చు అంటే, వాటిని ప్యాకేజీల లోపల పెట్టచ్చు, లేదా మ్యాగజైన్ల రూపంలో కానీ, లేదా వార్తాపత్రికల్లో కానీ, లేదా వ్యాపార ప్రకటనల ద్వారా కానీ ఏ రకంగానైనా ఆ కూపన్లని వినియోగదారుడికి ఇవ్వచ్చు. అయితే కూపన్లో మనం ఏమేమి తెలుపుతున్నామో వాటి ప్రయోజనాలను వినియోగదారుడు వాడి హక్కుగా భావిస్తాడు. మనం బట్టల షాప్కి వెళ్ళామనుకోండి, వాడు మనకి డిస్కౌంట్ అనేది ఇస్తున్నాడు కదండి. వాడు కూపన్ ఒకటి ఇస్తాడు, ఈ తేదీ నుంచి ఈ తేదీ వరకు, లేకపోతే అది నింపి దానిలో వేస్తే మీకు ఏదైనా ప్రైజ్ రావడం, ఇలాంటివని. అంటే డబ్బు తిరిగి వాపస్ చేయడం కానీ, లేదా డిస్కౌంట్ ఇవ్వడం కానీ, లేదా ప్రత్యేకమైనటువంటి వాడికి మినహాయింపు ఇవ్వడం కానీ, ఇలాంటివన్నీ ఈ కూపన్ల ద్వారా వినియోగదారుడు పొందొచ్చు. మరి వినియోగదారుడు ఈ కూపన్లని వర్తకులకు చూపిస్తే ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది. తద్వారా అమ్మకాలు పెంచుకోవడం, కొత్త వస్తువుల్ని మార్కెట్లో ప్రవేశపెట్టడం, వస్తువులను కొనేటప్పుడు వినియోగదారుల్ని ఆకర్షించాలి అనే ఉద్దేశంతో ఈ కూపన్లు అనేటువంటివి సంస్థలు ప్రవేశపెడుతూ ఉంటాయి. ఇంకా ఇదే కాకుండా నగదు వాపసు చేయటం కూడా చేస్తూ ఉంటాయి. ఎందుకంటే కూపన్లు అంటే మళ్ళీ ఎప్పుడో టైం ఉంటుంది, వినియోగదారుడు దానికి కూడా ఇది అవ్వడని చెప్పి కొన్ని సంస్థలు ఏం చేస్తాయంటే నగదు వాపసు చేస్తూ ఉంటాయి. అంటే వస్తువు వినియోగం సంతృప్తికరంగా కనుక లేకపోతే వినియోగదారుడికి ఉత్పత్తిదారులను నగదు వాపసు చేస్తాము అని ప్రామిస్ చేస్తూ ఉంటాయి. కాబట్టి నగదు వాపసు పొందాలి అనుకునేటప్పుడు వస్తువుల్ని కొనుగోలు చేసినట్లుగా అమ్మకపుదారుడి దగ్గర నుంచి వినియోగదారుడు ఆధారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ప్రైజులు, బహుమతులు కూడా సంస్థలు ప్రవేశపెడుతూ ఉంటాయి. సేల్స్ పెంచుకోవడానికి ఇదొక రకమైనటువంటి సాధనం. అంటే వినియోగదారులని ఉత్పత్తిదారులు మోటివేట్ చేయడానికి ఈ బహుమతులు అనేటువంటివి ఒక రకమైనటువంటి సాధనం. అంటే ప్రైజ్ కోసం వినియోగదారుడు వస్తువులని కొనుగోలు చేయడం కానీ, లేదా వాళ్ళు సంస్థలు పెట్టేటువంటి కాంపిటీషన్స్లో పాల్గొవటం కానీ, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు.
అంటే వస్తువులని విశ్వాసంగా వ్యాపింపచేయటము, కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి, వాళ్ళని మోటివేట్ చేయడానికి, మన సేల్స్ని పెంచుకోవడానికి, వీటన్నిటికీ ఇవన్నీ కొన్ని సాధనాలు. ఇంకా ఉచిత వస్తువు పరీక్ష. ఉచితంగా వస్తువులని వాళ్ళు టెస్ట్ చేసుకోవచ్చు వినియోగదారులు. అంటే వినియోగదారుడిని ఎంకరేజ్ చేయడం కోసం, లేదా వాళ్ళని మోటివేట్ చేయడం కోసం, వాళ్ళకి నమ్మకం కలిగేటట్టు ఉచిత వస్తువు పరీక్షలను కూడా అమలుపరచవచ్చు. అంటే వస్తువుపై వినియోగదారుడికి గల అనుమానాలు తీరిపోవటం, అనుమానాలు ఏమైనా ఉంటే ఆ అనుమానాలు తీరిపోయేటట్టుగా ఈ పథకాన్ని కనుక ప్రవేశపెడితే అమ్మకాలు పెంచుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇంకా ప్రీమియంలు. ఇంకేంటండి? ప్రీమియంలు. వస్తువులను ఉచితంగా ఇవ్వడం లేదా తక్కువ ధరకు ఇవ్వడాన్నే మనం ప్రీమియం అంటాం. అంటే ఒక వస్తువును కొన్నవారికి మరొక వస్తువు ఉచితంగా ఇస్తూ ఉంటారు. కాబట్టి వినియోగదారులని మోటివేట్ చేయటం, అదేవిధంగా ఎక్కువ మొత్తాల్లో వస్తువులు కొనుగోలు చేయడము అనేటువంటివి అమ్మకాలు పెంచుకోవడంలో ఇది ఒక సాధనం. అయితే కొత్త వస్తువులను ప్రవేశపెట్టేటప్పుడు ప్రీమియంల్ని పెట్టడం అనేటువంటిది ముఖ్య ఉద్దేశం కూడా. నెక్స్ట్ ఆదరణ బహుమతులు. ఆదరణ బహుమతులు అంటే వినియోగదారుడికి ఇచ్చేటువంటి ప్రోత్సాహక బహుమతులనే ఆదరణ బహుమతులు అంటాము. వాడిని ఎంకరేజ్ చేయడానికి ఇచ్చేటువంటి, మనం ఏమీ చెప్పకుండానే వాడు వస్తువు కొంటే వాడికి ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. దానిని ఆదరణ బహుమతులు అంటాము. ఇంకా కొనుగోలు ప్రచార సాధనాల కేంద్రం. అంటే వస్తువులు కొనడం లేదా అమ్మడం జరిగేటువంటి కేంద్రాన్ని కొనుగోలు ప్రచార సాధనా కేంద్రాలు అంటారు. అంటే సేల్స్ని అభివృద్ధిపరుచుకుని చిల్లర వ్యాపారస్తులకు కలగజేసేటువంటి ప్రదర్శనలు, అలాగే బ్యానర్లు, ఎగ్జిబిషన్లు, ఇవన్నీ కూడా ప్రచార సాధనాల కేంద్రాలుగానే మనం చెప్పచ్చు. అంటే చిల్లర వర్తకుల్లో అమ్మకాలని, సేల్స్ని పెంచుకోవడానికి ఇది ఒక రకమైనటువంటి సాధనం. అయితే వినియోగదారుడు వస్తువులను కొనేటప్పుడు ఈ కొనుగోలు చేసే కేంద్రం వద్ద చేసేటువంటి వ్యాపార ప్రకటన, అలాగే దాని యొక్క స్టాండ్లు, దాని అరలు, లోపల గుర్తులు, వెలుపల గుర్తులు, పోస్టర్లు, ఇవన్నీ కూడా ఈ ప్రసార సాధనాల కేంద్రంగా మనం చెప్పచ్చు. ఇంకా ఎగ్జిబిషన్లు, ప్రదర్శనలు. అంటే వస్తువు యొక్క ఉపయోగాన్ని, ఆ వస్తువు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అది ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయాలని వినియోగదారులకు తెలియజేయటం అనేది ఈ వస్తువు ప్రదర్శన సాధన పథకాలని చేపడతారు. కాబట్టి ఉత్పత్తిదారులు లేదా టోకు వర్తకులు ఈ ప్రదర్శనలని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి మిక్సీ, వాషింగ్ మిషన్ మొదలైనటువంటివి ఏ విధంగా పనిచేస్తూ ఉంటాయో వినియోగదారుడికి ఈ ప్రదర్శనల ద్వారా తెలియజేస్తూ ఉండొచ్చు. ఇంకా లాస్ట్ బోనస్ స్టాంపులు. అంటే వస్తువులను ఉత్పత్తి చేసేవారు లేదా ఉత్పత్తి సంస్థలు చిల్లర వ్యాపారస్తులకు, కొనుగోలుదారులకు ఇచ్చేటువంటి స్టాంపులనే బోనస్ స్టాంపులు అంటారు. ఈ బోనస్ స్టాంపులు వాళ్ళు వస్తువు తగినంత పరిమాణంలో కొనుగోలు చేసిన తర్వాత
వాటి విలువకు సమానంగా వస్తువు రూపంలోకి వాటిని మార్చుకోవచ్చు. అంటే ఆ లిమిట్ 5,000 రూపీస్ కొంటేను, లేకపోతే 500 రూపీస్ 5,000 రూపీస్ కొంటే 500 రూపీస్ వాడికి ఇచ్చేది. అలాగా వస్తువుల్ని తిరిగి ఆ 500 రూపాయలకి మళ్ళీ కొనుక్కోవచ్చు. ఇది వస్తువుల యొక్క బోనస్ స్టాంపులు. ఈ విధంగా సేల్స్ని పెంచుకోవచ్చు వినియోగదారులకు ప్రవేశపెట్టి. మరి వర్తక ప్రోత్సాహక పద్ధతులు ఏమిటి? ట్రేడ్ ప్రమోషన్ మెథడ్స్ అంటే వర్తక ప్రోత్సాహక పద్ధతులు ఏమిటి? దీనికి మధ్యవర్తులు కానీ లేదా డీలర్ల ద్వారా ఈ పద్ధతులని ప్రవేశపెట్టడం అనేటువంటిది జరుగుతుంది. అంటే వస్తువు ఉత్పత్తిదారులు సాధారణంగా ఈ ట్రేడ్ ప్రమోషన్ మెథడ్స్ని వాడుకుంటూ ఉంటారు. అంటే డీలర్లకు ఇచ్చేటువంటి అమ్మకాల ప్రోత్సాహక పద్ధతులుగా మనం చెప్పచ్చు. ఏంటి? ఉచిత వస్తువులు ఇవ్వడం, అమ్మకం సేల్స్లో కాంపిటీషన్ పెట్టడం, అలాగే కొనుగోలు సరుకులను కొంటే రాయితీలు ఇవ్వడం, అలాగే తదుపరి కొనుగోళ్లపై తగ్గింపు ధర తగ్గించడం, అలాగే సాధారణ ధర కంటే తక్కువ ధరకి వస్తువులను అమ్మడం, అలాగే చౌకగా పరపతి కల్పించడము అంటే ఏమిటండి? తక్కువ వడ్డీకి రుణాలను ఇవ్వడం. పరపతి అంటే రుణాలు. అలాగే ప్రకటనల యొక్క రాయితీలు, కూపన్లు ఇవన్నీ కూడా ట్రేడ్ ప్రమోషన్ పద్ధతిలో చెప్పచ్చు. ఇంకా సేల్స్ మ్యాన్కి ఏమిటి ఉపయోగాలు? సేల్స్ మ్యాన్ ద్వారా మనం ఏ విధంగా సేల్స్ పెంచుకుంటాం అంటే ఉత్పత్తిదారులు ఎక్కువ మొత్తాలని అమ్మకాల ప్రోత్సాహం కింద సేల్స్ మ్యాన్ల కింద అమ్మకాలు పెరగడం కోసం ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మకాలు పెంచుకోవడానికి వాళ్ళు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలు ఏ విధంగా ఉండాలి అంటే సేల్స్ మ్యాన్లను నియమించుకుంటే సేల్స్ పెరగచ్చు అని సేల్స్ మ్యాన్లను నియమించుకుంటూ ఉంటారు. అంటే అమ్మకాలు పెంచుకోవడానికి అమ్మకపు సిబ్బంది ప్రధానమైనటువంటి పాత్రని పోషిస్తారు. వీళ్ళకి సరి అయిన ప్రోత్సాహకాలను అందిస్తే కనుక వాళ్ళు మంచి సమర్థవంతంగా పనిచేసి సంస్థ యొక్క అమ్మకాలు పెరగడానికి వాళ్ళు పూనుకుంటారు. కాబట్టి కంపెనీలు సాధారణంగా ఎక్కువగా ఈ సేల్స్ మ్యాన్స్ మీదే ఎక్కువగా ఆధారపడి వాళ్ళ యొక్క అమ్మకాలు పెంచుకోవడానికి చూసుకుంటూ ఉంటారు. అయితే ఆధునిక పోటీపరమైనటువంటి ఈ ఆధునిక మార్కెటింగ్ వ్యవస్థ పోటీ మార్కెట్లో వ్యక్తిగత అమ్మకాల పద్ధతి పర్సనల్ సెల్లింగ్ సిస్టమ్ అనేటువంటిది చాలా ప్రయోజనకరంగా ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పథకం మీద కంపెనీలు ఎక్కువగా ఖర్చు పెడుతున్నాయి. అందులో ఈ పోటీలో ముఖ్యమైనవి ఏమిటి అంటే బోనస్లు, సమావేశాలు, ప్రదర్శనలు, కాంపిటీషన్స్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మన అమ్మకాలు పెంచుకోవడానికి ఉపయోగించేటువంటి సాధనాలు, ధ్యేయాలు. అమ్మకాల ప్రోత్సాహం, అమ్మకాలు ఏ లక్ష్యాలతోటి అమ్మకాలు పెంచుకోవచ్చు, అమ్మకాలు పెంచుకోవడానికి ఉపయోగించేటువంటి సాధనాలు. అమ్మకాలు పెంచుకోవడానికి ఉపయోగించేటువంటి సాధనాలు ఏంటి? 3 రకాలు. ఒకటి వినియోగదారు